పాండోరా ప్రపంచం మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది. అకాడమీ అవార్డు గ్రహీత దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ సృష్టించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా మళ్లీ థియేటర్లలోకి విడుదలవుతోంది. ఈ రిలీజ్ ప్రేక్షకులకు మరుపురాని సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే కాకుండా రాబోయే అవతార్ ఫైర్ అండ్ యాష్ నుండి ఎవరూ చూడని ఎక్స్క్లూజివ్ స్నీక్ పీక్ను కూడా ప్రదర్శించనుంది. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ అక్టోబర్ 2, 2025 నుంచి ఒక వారం పాటు మాత్రమే థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రిలీజ్లో ప్రేక్షకులకు జేమ్స్ కెమెరాన్ నుంచి ఒక ప్రత్యేక వ్యక్తిగత సందేశం కూడా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఈ సందేశంలో అవతార్ ఫైర్ అండ్ యాష్కు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ విశేషాలను ఆయన వెల్లడిస్తారు. ఈ సినిమా అవతార్ సాగాలో తదుపరి అధ్యాయంగా రూపొందుతోంది మరియు ఈ స్నీక్ పిక్ ద్వారా ప్రేక్షకులు పాండోరా ప్రపంచంలో మరింత లోతైన అనుభవాన్ని పొందనున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ నుంచి ప్రదర్శించబడే ఈ ఎక్స్క్లూజివ్ సీన్లో సల్లీ కుటుంబం స్పైడర్తో కలిసి విండ్ ట్రేడర్స్కు చెందిన భారీ జెల్లీఫిష్ లాంటి మెడూసాయిడ్స్ పై ప్రయాణం చేస్తున్న సన్నివేశం చూపించబడుతోంది. ఈ దృశ్యంలో ట్లాలిమ్ క్లాన్ ముఖ్యుడైన పెయిన్ లాగ్గా డేవిడ్ తెవ్లిస్ కనిపిస్తారు. ఈ పాత్ర అవతార్ ఫ్రాంచైజ్లో తొలిసారి పరిచయం కానుంది. ఈ సీక్వెన్స్ జేక్ సలెవిన్ ట్రేడర్స్తో ఏర్పరచుకున్న కొత్త మిత్రత్వాన్ని ధృవీకరిస్తోంది. అయితే ఈ భాగస్వామ్యం యొక్క పూర్తి స్వభావం మరియు దాని ప్రభావాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. ఈ స్నీక్ పీక్ అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ సన్నివేశాలు, ఆశ్చర్యకరమైన సీక్వెన్స్లతో ప్రేక్షకులను సీట్ల ఎడ్జ్లో కూర్చునేలా చేస్తుంది. జేమ్స్ కెమెరాన్ యొక్క అత్యంత ఆశ్చర్యపూరిత అధ్యాయమైన అవతార్ ఫైర్ అండ్ యాష్కు ఈ ప్రివ్యూ మార్గం సుగమం చేస్తుంది. ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అవతార్ సాగా యొక్క మొదటి పబ్లిక్ ప్రదర్శనగా నిలుస్తోంది. ఇది ప్రేక్షకుల్లో సినిమా విడుదల కోసం ఆసక్తిని రేకెత్తిస్తుంది. నందు, అవికా గౌర్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. రియాజియా ప్రొడక్షన్స్ పతాకం మీద సిహెచ్ సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్, హే ప్రియతమ లిరికల్ సాంగ్ రిలీజ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అందుకున్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ ఇంటెన్స్ టీజర్ రిలీజ్ చేశారు. మంటల మీదుగా సిగరెట్ కాలుస్తున్న నందును అగ్లీ స్టోరీ టీజర్లో ముందుగా పరిచయం చేశారు. అతడిది పర్వర్ట్ క్యారెక్టర్ అన్నట్టు సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత అవికా గౌర్ పరిచయం జరిగింది. నందును కాకుండా అవికా గౌర్ మరొక అబ్బాయిని ప్రేమిస్తుంది. మరొకరిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నానని అవికా గౌర్ చెప్పినా సరే నందు వదలడు, వేధిస్తాడు. వాళ్ళది ప్రేమ, అందుకే కలుసుకున్నారు. నీది కోరిక, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావని డైలాగ్ వస్తుంటే స్క్రీన్ మీద అవికా గౌర్, రవితేజ మహాదాస్యం పెళ్లిని, మెంటల్ ఆసుపత్రిలో నందును చూపించారు. కథలో ట్విస్ట్లతో పాటు చివర్లో అవికా గౌర్ ప్రేమ కోసం నందు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. నందు, అవికా గౌర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ రాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞ లాంటి టాలెంటెడ్ కాస్ట్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయి కుమార్ దారా, కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్, సోమా మిథున్, ఆర్ట్ డైరెక్షన్ విఠల్ కోసనం, పిఆర్ఓ మధు, విఆర్ లాంటి టీం ఈ ప్రాజెక్ట్కి స్ట్రెంగ్త్ యాడ్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత డిమాండ్ జంటగా నిలిచిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఎంగేజ్మెంట్తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. కొన్నేళ్లుగా ప్రేమ సంబంధంలో ఉన్న ఈ జంట గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. లవ్ కపుల్ అయిన విజయ్ రష్మికల రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో తరచూ రూమర్స్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ లవ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు వీరిద్దరూ. ఇక విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఫ్యాన్స్, సినీ పరిశ్రమలో వారు ఈ గీతా గోవిందం కపుల్ విడివిడిగా చూసే క్షణాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరైన స్నేహితులే పాల్గొన్నారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వివిధ రకాలుగా శుభాకాంక్షలు పంపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఫుల్ లెంత్
కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చే ప్రతి కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక మీసాల పిల్ల ఫుల్ సాంగ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక గ్రేస్తో స్క్రీన్ను డామినేట్ చేయనున్నారని, సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ వోకల్స్ ఈ పాటకు మరింత బలాన్ని నిలబెట్టనున్నాయని సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమాలో నయనతార శశిరేఖ పాత్రలో కనిపిస్తారని అనిల్ రావిపూడి వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్లో పాటల చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టును సాహు గారిపాటి మరియు సుస్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేష్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను మాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కా విజువల్ ట్రీట్గా భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి మాస్ అవతార్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పవన్ ఎనర్జీని రెట్టింపు చేశాయి. ఇక తాజాగా లభించిన సమాచారం ప్రకారం ఈ దీపావళి సందర్భంగా మేకర్స్ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నారు. అదేంటంటే సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది పవన్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.